హలో అండి. ఎలా ఉన్నారు? అందరికి వందనాలు. మా చర్చికి వచ్చే ఆంటీ వాళ్ళ ఇంట్లో ప్రేయర్ ఉందని పిలిస్తే బయలుదేరాము. ఆంటీ సడన్‌గా 11:00కి కాల్ చేసి మార్నింగ్ రమ్మన్నారండి. ఇంక అప్పటికే మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు. ఇంకా మా హస్బెండ్ లంచ్ టైం అప్పుడు వచ్చిన తర్వాత అందరం కలిసి వెళ్ళేసరికి ఇంకా ప్రేయర్ ఎండింగ్‌కొచ్చేసింది. ఇంకా ప్రేయర్ అయితే చూసుకొని ఇంటికి రిటర్న్ అయ్యాము. వెళ్ళేటప్పుడు కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉయ్యాల అను జారుబండ ఉంటే ఇంకా మేము ఆడుకుంటాం మమ్మీ అని అంటే ఇంకా కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసాము. మా హస్బెండ్‌కి అయితే చాలా ఓపిక అండి. పిల్లలతోటి ఎంత టైం అయినా స్పెండ్ చేస్తారు. డ్యూటీకి టైం అవుతుందన్నా కూడా ఇంకా పిల్లలు అడిగినందుకని ఇంకా ఉయ్యాల ఊపుతున్నారు. రూత్‌కైతే చాలా ఇష్టమండి. కొంతమందికైతే చిన్న పిల్లలు భయపడతారు కదా ఉయ్యాలంటే. రూతు మాత్రం గట్టిగా ఊగడం అంటే చాలా ఇష్టము. ఇంకా అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత వెళ్ళేటప్పుడు రూతుతో డ్రైవ్ చేపిచ్చారండి మా హస్బెండ్ సరదాగా. రోడ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయని అలా చేశారు. మెల్లిగా మెల్లిగా నాన్న క్రేజీ క్రేజీ మెల్లిగా రెడీ మెల్లిగా అను మెల్లగా ఆపు టర్నింగ్ తిరిగినప్పుడు ఆపుకోవాలి. ఇల్లు చేయి ఏడుపెట్టు ఇల్లు చేయి పెట్టు పని మెల్లిగా 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 పని పని మెల్లిగా మెల్లిగా మెల్లగా 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 చాలా ఇంట్రెస్ట్‌తో నేర్చుకుందండి. రూతు అయితే ఇంట్రెస్ట్ చూపిస్తుందని ఇంకా వాళ్ళ డ్యాడీ అయితే నేను ఇంకా పెద్దయిన తర్వాత స్కూటీ నేర్పిస్తా రూతు అని చెప్తున్నారు. ఇంకా తర్వాత ఇంటికొచ్చేసరికి మా మామయ్య వచ్చారు. ఇంకా పిల్లలతోటి కొద్దిసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళిపోయారు. ఇంకా మా మామయ్య వెళ్ళిపోయిన తర్వాత మా ప్రిన్స్ కూడా ఇంకా పిల్లలిద్దరిని బండి మీద అటు ఇటు తిప్పుతున్నాడు. ఇంకా తర్వాత ఈవినింగ్ మా అత్తయ్య వాళ్ళ సిస్టర్ అను మా వదిన అందరూ వచ్చారు ఇక్కడ పని మీద. ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మా చర్చిలో ఉన్న ఒక ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఇంకా ప్రేయర్ చేసి వెళ్ళారండి. యాక్చువల్గా నేను సింగింగ్ గ్రూప్లో ఉన్నాను అని చెప్పా కదా. ఇంకా శారీస్ ఇచ్చారంట. ఆ రోజు నేను వెళ్ళలేదు. ఇంకా నా శారీ తెచ్చిచ్చారు అక్క. ఇంకా అలా వచ్చి ప్రేయర్ చేసి వెళ్ళారు. ఈ బ్రదర్ అను మా హస్బెండ్ ఇద్దరు బాగా క్లోజ్గా ఉంటారండి. ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉంటారు.